నమస్తే, నేను చక్రి. నేనే ఎంపీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన ఆవిడకి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ని ఇచ్చింది. మల్కాజ్గిరి అతిపెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. మరి ఈ కాన్స్టిట్యున్సీలో ఆవిడ గెలుపుకి ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తూ ఉన్నారు? ఇంతకాలం అంటే జెడ్పీ చైర్పర్సన్గా సుదీర్ఘకాలం పనిచేశారు. సో ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆవిడ ఎట్లాంటి వ్యూహాలతో వెళ్తూ ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడకి ఎట్లాంటి సపోర్ట్ అందుతూ ఉంది, ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సునీత రెడ్డి గారు. సో మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ చాలా ప్రతిష్టాత్మకమైన కాన్స్టిట్యున్సీ, రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఎట్లా అనిపిస్తుంది? నా మీద బాధ్యతగా మల్కాజ్గిరి సీట్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి నేను కూడా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా హార్డ్ వర్క్ చేస్తా. ఇంకా గతంలో నేను కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్గా చేసినప్పుడు కూడా ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే ఇప్పుడు నేను మల్కాజ్గిరి రాగానే వాళ్ళ రిసీవింగ్ చూస్తే చాలా హ్యాపీ ఉంది. 100% మంచి మెజార్టీతో, హై మెజార్టీతో గెలుస్తున్నాం. ఇంకా మీరు అన్నట్టు ఇంతకాలం మీరు రంగారెడ్డి, చేవెళ్ళ ఆ ఏరియాలో గట్టి పట్టున్న నేతలు, మీ ఫ్యామిలీకి కావచ్చు, మీకు కావచ్చు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మల్కాజ్గిరికి మీరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? అంటే అక్కడ రాజకీయం, ఇక్కడ రాజకీయం డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే కంప్లీట్గా డిఫరెంట్. ఏంటంటే వికారాబాద్ ఏమో రూరల్ ఏరియా, మల్కాజ్గిరి అంటే పూర్తిగా సిటీ సరౌండింగ్ ఉండడం వల్ల ఇక్కడ అర్బన్. కాబట్టి ఇక్కడ అర్బన్ అయినా కూడా ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంత అవసరాలే ఎక్కువ ఉన్నాయి. నేను చూస్తే నేను 2006లో అప్పుడున్న చైర్పర్సన్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా అట్లనే ఉన్నాయి. గత ప్రభుత్వాలు రోడ్స్ అభివృద్ధి చేసినాయేమో అనుకుంటే ఇంకా అలాంటి ప్రపోజల్సే వస్తున్నాయి అప్పుడు 2006లో ఉన్నప్పటివి. కాబట్టి తప్పకుండా ఇంకా అభివృద్ధి చేయాలి. సిటీ సరౌండింగ్ ఉండడం వల్ల ఈ గ్రామీణ ప్రాంత వాతావరణం అనేది గ్రామాల్లో కనబడొద్దని నా ఉద్దేశం. సో రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అది ఏం చెప్పారు ఆయన? అంటే రాజకీయంకి సంబంధించి, వ్యూహాలకు సంబంధించి ఎట్లాంటి గైడెన్స్ వచ్చింది ఆయన నుంచి, రేవంత్ రెడ్డి నుంచి? అంటే ఈ కంటోన్మెంట్ ఏరియా మల్కాజ్గిరిలో చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కాబట్టి ఇంకా వేరే ఏ ఫండింగ్ రాదు. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్, ఇంకా హౌస్ పట్టాస్ కూడా లేవు. చాలా వరకు అవన్నీ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి తప్పకుండా అవన్నీ సాల్వ్ చేస్తాం. మెయిన్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళందరూ మొన్న మల్కాజ్గిరి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అదే ప్రాబ్లమ్స్ కంపల్సరీ సాల్వ్ చేయాలని వాళ్ళు బాగా తీసుకురావడం జరిగింది. దీని కింద 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 7 బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు మీరు ఎంపీగా అదే పార్టీ ఆ 7 నియోజకవర్గాలపైన ఎంపీగా మీరు పోటీ చేయబోతున్నారు. ఎట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇప్పుడు ఏమన్నా టర్న్ అవుతుంది అనుకుంటున్నారా? మీకున్న ఫేవరబుల్స్ ఏంటి అక్కడ? అంటే గవర్నమెంట్ మెయిన్ గతంలో ఎంపీగా హై మెజార్టీతో గెలిపించడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు అదే నమ్మకంతో మాకు కూడా ఇవ్వడం జరిగింది. మాకు అవగాహన ఉంది, ప్లస్ గవర్నమెంట్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఎట్లా ముఖ్యమంత్రి ఉంటే అభివృద్ధి చేస్తారు. ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఆయన పార్లమెంట్ డివిజన్ అక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అది కేవలం ముఖ్యమంత్రి గారి వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ వాళ్ళ రిసీవింగ్ అయితే చాలా బాగుంది. అత్యధిక మెజార్టీ ఇస్తారు. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరూ మీరు కంపల్సరీ హై మెజార్టీతో విన్ అవుతారు అని కోరుకుంటున్నారు. సో మీకు ఇప్పుడు అంటే కొంచెం ఈజీ అవుతుంది అనుకుంటాను గెలుపు. చూస్తుంటే పరిస్థితులు చూస్తుంటే మల్లారెడ్డి తప్పుకున్నారు, మైనంపల్లి కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి మీద మంచి పట్టు ఉంది. ఏంటి ఏమనుకుంటున్నారు? ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇవన్నీ మీకు కలిసి వచ్చే అంశాలు అనుకుంటున్నారా? చాలా ఈజీ. అంటే ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఏరియా పార్లమెంట్ కాబట్టి ఆయన ఇంట్రెస్ట్గా ఎక్కువ డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అదే విశ్వాసంతో తప్పకుండా హై మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు. నాకు కూడా అవగాహన ఉంది కాబట్టి గతంలో ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి కార్యకర్తలు కానీ అందరికీ అందుబాటులో ఉండేదాన్ని. గ్రామీణ ప్రాంత వాతావరణాలు కూడా చాలా వరకు అసలు ఎన్ని ఫండ్స్ ఇచ్చినామో అన్ని గ్రామాలు, ప్రతి గ్రామం తిరిగినాము. కాబట్టి నాకు కూడా చాలా అవగాహన ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటేనే, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్. ప్రధానంగా మల్కాజ్గిరిలో మీరు అబ్జర్వ్ చేసిన సమస్యలు ఏంటి? రోడ్స్ కూడా చాలా డెవలప్ చేయాలి. ముఖ్యంగా గవర్నమెంట్ బిల్డింగ్స్
అసలు నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ సిటీ సరౌండింగ్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండేమో అనుకున్నా, కానీ ఇక్కడ కూడా అవే రేజ్ చేస్తున్నారు. అంగన్వాడీ బిల్డింగ్ అడుగుతున్నారు, డ్వాక్రా బిల్డింగ్స్ అడుగుతున్నారు, కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు, డ్రింకింగ్ వాటర్ అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ మనం అభివృద్ధి చేయాలి. మెయిన్ ఎడ్యుకేషన్, హెల్త్, రోడ్స్ డెవలప్ చేస్తే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి గవర్నమెంట్ మనదే ఉంది కాబట్టి, కాంగ్రెస్ ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సాల్వ్ చేస్తాం. సో మీ ప్రధాన పోటీ బీజేపీ నుంచి ఈటల గారు, అంటే ఏ పార్టీ మీకు ఎక్కువ పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ఆ బీజేపీనా? అసలు ఏ పార్టీ పోటీ లేదండి, మేమే విన్ అవుతున్నాం. ఈటల రాజేందర్ కూడా పెద్ద నేత, గుర్తింపున్న నేత, ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారు. అంటే మేము ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోకల్ కాబట్టి ఎక్కువ మా పైనే ఇంట్రెస్ట్ ఉంది, పబ్లిక్ కూడా గతంలో అవగాహన ఉంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు చాలా అవగాహన ఉంది కాబట్టి గ్రామాలు కూడా 10 years చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక లేడీగా ఉండి ప్రతి గ్రామం తిరగడం అంటే మామూలు విషయం కాదు. ఈ 5 years నుంచి నేను వికారాబాద్ వెళ్ళినప్పటి నుంచి మాత్రం కొంచెం పెరిగిపోయింది, దూరం పెరిగిపోయింది. కాబట్టి ఆయన కూడా అంత డిస్టెన్స్ ఏం లేదు. తప్పకుండా మంచి మెజార్టీతోనే మేము విన్ అవుతున్నాం. డిఫికల్ట్ అనుకుంటున్నారా? అంటే మీకు పట్టున్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వచ్చి క్యాంపెయిన్ చేయడం కావచ్చు, పోటీ చేయడం కావచ్చు, డిఫికల్టా, ఈజీనా? ఒకవేళ ఈజీ అయితే ఎలా ఈజీ? అంటే అప్పటికి ఇప్పటికి పాపులేషన్ కొంత పెరిగింది. అప్పుడేమో ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ది 62 lakhs ఉండే, ఇప్పుడు కొంత పెరిగిన మాట వాస్తవమే. కాకపోతే డెవలప్మెంట్ అయితే ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. నేను 2006 నుంచి చూస్తున్నా, అదే రకంగా రోడ్స్ ఉన్నాయి, అదే రకంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా అవి కంప్లీట్ అయినాయేమో అనుకున్నా. వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తుంటే నిజంగా చాలా అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ త్వరలో సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అన్నీ సాల్వ్ చేస్తాం. మీ కుటుంబం అంతా కూడా బీఆర్ఎస్లో ఉన్నారు, ఎందుకు కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చింది? ఏమి ఇబ్బంది వచ్చింది బీఆర్ఎస్లో మీకు? అంటే గత ప్రభుత్వంలో లోకల్ ఎమ్మెల్యేస్ వల్ల చాలా మాకు ప్రోటోకాల్ విషయమైన మా కార్యకర్తలని నెగ్లెక్ట్ చేయడం, చాలా ఇంకా వాళ్ళకి బిల్స్ ఆపడం, చాలా వరకు ఇబ్బందులు ఎదురని వాళ్ళకి కేసులు పెట్టడం. మాకేం లేదు కానీ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టినందుకే మేము నిజంగా పార్టీ మారాల్సి వచ్చింది. ఇంకా మేము కూడా వేచి చూసి చాలా వరకు సఫర్ అయినాం. ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి మేము పార్టీ మారాల్సి వచ్చింది. జాయినింగ్ సభలో కూడా మీరు చాలా అవమానాలు ఎదుర్కొన్నాము అని చెప్పి మాట్లాడారు. ఏంటి, ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు? మేము కూడా విలేజ్కి ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్కి జెడ్పీ ఫండ్ మేము ఇనాగ్రేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మా స్టోన్స్ పగలెట్టడము, శంకుస్థాపన, సొంత పార్టీ ఫౌండేషన్ సొంత సేమ్ పార్టీ కాబట్టి ఇంకా మాకు కూడా ఇన్సల్ట్ అనిపించింది. మా కార్యకర్తలు కూడా చాలా నారాజ్ అయ్యారు. వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళకి మాకు ఫైటింగ్స్ అయినాయి. అట్లా పోలీస్ బందోబస్తు అవన్నీ ఉన్నా కూడా వాళ్ళు గొడవలు ఆపలేక మేము విలేజ్కి వెళ్తుంటే దారుణంగా మీ కాన్వాయ్ని కూడా అడ్డుకున్నట్టున్నారు కదా? కాన్వాయ్ పైన రాళ్ళేయడము, మా కార్యకర్తల్ని కొట్టడం, ఉల్టా వాళ్ళే కొట్టి మమ్మల్ని మా కార్యకర్తల పైన కేసులు పెట్టడం, ఇవన్నీ చాలా దారుణంగా ఉండే. ఇంకా మీరు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళలేదు? అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టున్నారు, వాళ్ళు అందరిని పిలిచి మాట్లాడినట్టున్నారు. ఏమైంది అది? ఇంకా తీసుకెళ్తే ఇంకా సరే ఇవన్నీ పాలిటిక్స్లో కామన్, ఇవన్నీ చిన్న చిన్నవి పట్టించుకోవద్దు, సరే వాళ్ళు కూడా చెప్తా నేను అని చెప్పిండ్రు. వాళ్ళు ముందు ఇద్దరు కోఆర్డినేషన్తో ఉండాలి అది చెప్పడం జరిగింది. ఇంకా అంతే. కేసెస్ మాత్రం అట్లనే ఉన్నాయి మా కార్యకర్తల పైన. కాబట్టి ఇంకా మేము సఫర్ అయ్యి ఇంకా మేము బయటకు వచ్చేసాం. కేవలం మీరేనా, లేకపోతే మీ ఫ్యామిలీ, అంటే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మీ హస్బెండ్, ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారా? ఇద్దరికి ఒకటే కదండి, ఆయనకు వచ్చిన నాకు వచ్చిన సేమ్ కదా, సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కార్యకర్తలకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో విసుగొచ్చేసి ఇంకా పార్టీ నుంచి బయటకు వచ్చేసి. కార్యకర్తలు ఏం చెప్పారు? అంటే మీకు పార్టీ మారుతున్నప్పుడు కార్యకర్తలతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అసలు మా కార్యకర్తలు కాదండి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మీరు రండి అని ఎలక్షన్ కంటే బిఫోర్ కూడా అడిగారు. ఇంకా అప్పుడు పోలేం పరిస్థితి. ఇంకా ఎలక్షన్ తర్వాత మేము సరే కంపల్సరీ పోవాల్సిందే, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము జాయిన్ అయినాము. మేము జాయిన్ అయ్యి మాకు ఎంపీ కావాలి అది అని అడగలే, వాళ్ళందరూ నిలబడ్డారు అని చెప్పడం జరిగింది. కార్యకర్తలు కోరిన మేరకే నేను పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ, అంటే బీఆర్ఎస్లో ఉన్నట్ట, కాంగ్రెస్లో ఉన్నట్ట, ఎక్కడ జాయిన్ అయినట్ట? కాంగ్రెసే కదండి.
సో ఇప్పుడు మీకు మీ హస్బెండ్ నుంచి ఎట్లాంటి సపోర్ట్, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు, జెడ్పీ చైర్పర్సన్ నుంచి డైరెక్ట్గా ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఒక హ్యూజ్ లీప్ ఇది. మీ హస్బెండ్కి చాలా అనుభవం ఉంది రాజకీయాల్లో, స్టేట్ గవర్నమెంట్లో పనిచేశారు. ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది మహేందర్ రెడ్డి గారి నుంచి మీకు? మంచిగా ఉందండి సపోర్ట్. అంటే ఎట్లాంటి సపోర్ట్ ఇంకా ఇస్తారు? అన్ని రకాల సపోర్ట్ ఉంటుంది. ఎట్లాంటి అంటే అన్నింట్లో ఉంటుంది కదా, ఉన్నందుకే కదా బయటికి రావడం. ఫ్యామిలీ సపోర్ట్ లేని బయటికి రాలేము కదా. 100% ఉంది. ప్రజల సపోర్ట్ ఉంది. మెయిన్ ప్రజలు కోరినందుకు ఆయన కూడా ఇంకా సరే కంటిన్యూ చేద్దాంలే అని ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. మెయిన్ ప్రజలు కోరినది మేరకే. వ్యూహాలు అంటే ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు. మీ ఫ్యామిలీ, మీ నరేందర్ రెడ్డి గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మీ ఫోర్ పేరెంట్స్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంది, రాజకీయంగా బ్యాకప్ ఉంది. ఈ వ్యూహాలు మీకు ఇక్కడ ఇప్పుడు కొత్త కాన్స్టిట్యున్సీ అయినా కూడా మీకు ఏ మేరకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు వీళ్ళ రాజకీయ అనుభవం అంతా? అంటే తెలుస్తుందండి బ్యాక్గ్రౌండ్, గతంలో చేసిన అవగాహన, అక్కడ గ్రామాలు తిరగడం జరిగింది, మొత్తం అంతా చూస్తారు కదా పబ్లిక్. మేము ఇప్పుడు పాలిటిక్స్లో కొత్తగా వచ్చింది లేదు. 18 years నుంచి పబ్లిక్లో ఉన్నామంటే మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు ఎంపీగా ప్రచారం అనేది కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది మధ్యలోకి వెళ్లాల్సి ఉంటుంది. కొద్దిగా మీకు రాజకీయాలు అలవాటు ఉన్నా కూడా ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మెంటల్గా కావచ్చు, వ్యూహాత్మకంగా కావచ్చు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు క్యాంపెయిన్కి? చాలా నేర్చుకోవాలండి. ఇంకా మామూలుగా రూరల్ ఏరియాస్లో మాట్లాడడం వేరు, సిటీ సరౌండింగ్లో ఇంకా పార్లమెంట్లో మాట్లాడడం వేరు. చాలా నేర్చుకోవాలి. మల్కాజ్గిరికి సంబంధించి చూసినట్లయితే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? అంటే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు తిరగాలి మీరు. టైం మీ ముందు అంటే ప్లాన్ చేసుకోవడానికి, వ్యూహానికి టైం తక్కువగా కనపడుతుంది. ఎట్లా ప్లాన్ చేస్తున్నామండి. గతంలో అవగాహన ఉంది. ప్లస్ రేవంత్ రెడ్డి అన్న సీఎం కాబట్టి ఆయన సూచన సలహాలు, అక్కడ సీనియర్ లీడర్స్, సీనియర్ కార్యకర్తలు అందరినీ అడ్వైస్ తీసుకొని అందరూ ముందుకు వస్తున్నారు. అడ్వాంటేజ్ ఏంటంటే గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్, అవగాహన ఉంది కాబట్టి అదొకటి. సీఎం రేవంత్ రెడ్డి గారు అదే కాన్స్టిట్యున్సీలో అదే పార్లమెంట్లో ఉండి ఎంపీగా ఉన్నారు కాబట్టి అదొకటి అడ్వాంటేజ్. కాబట్టి దానివల్ల ముందుకెళ్తున్నారు. అందరు కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మంచి మెజార్టీ ఇస్తారు, చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ. నిన్న కూడా నేను కుక్కట్పల్లి వెళ్ళిన, మల్కాజిగిరి వెళ్ళిన, ఇంకా ఎల్బీ నగర్ కూడా వెళ్ళిన, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మంచి హై మెజార్టీతో విన్ అవుతున్నాం. పార్టీలు మారడానికి సంబంధించి అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. అంటే అధికారంలో ఉన్న వైపుకి వెళ్తూ ఉంటారు నేతలు, జంప్ చేస్తూ ఉంటారని చెప్పి. దాని మీద మీరు ఇచ్చే మీరేం మాట్లాడతారు? మీ స్పందన ఏంటి దాని మీద? అధికారం అంటే మరి ఒక్కొక్కసారి మరి డెవలప్ చేయాలంటే ఏదో ఒకటి ప్రజల కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదండి. ఇప్పుడు వాళ్ళు కోరిన మేరకే మేము వచ్చినాం. అధికారంలో జనరల్గా అందరూ పోయి మేము జాయిన్ అవుతారు, అట్లే కాదు మాది. మాకు ఎలక్షన్ బిఫోరే మమ్మల్ని అడిగాడు, మీరు జాయిన్ అయ్యండి. అప్పుడు జాయిన్ కాలేకపోయినాం. తర్వాత ఇప్పుడు కూడా కోరిన మేరకే మేము వచ్చినాం. వచ్చి గవర్నమెంట్లో ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది, ఇప్పుడన్నా మంచి ఛాన్స్ అని వాళ్ళు కోరిన మేరకే మేము రావడం జరిగింది. అంటే మీకు బీఆర్ఎస్లో అసంతృప్తి అనేది ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి జాయిన్ అయినప్పటి నుంచి సమస్య ఉందా, లేదంటే ఈ మధ్యకాలంలో ఆనంద్ తోటి వచ్చిన సమస్య? ఏదైనా కోఆర్డినేషన్తో ఉండాలండి ఏ పొలిటికల్. మేము అప్పుడు మాజీ మంత్రి చంద్రశేఖర్, నారాయణరావు, ఇంకా దేవేందర్ గౌడ్ మెయిన్, ఇంకా చాలామంది ఉన్నారండి. ఎంత మంచిగా మేము కోఆర్డినేషన్తో ఉండే, ఎప్పుడు కొట్లాడుకునేది లేదు. ప్రోటోకాల్ విషయమైనా ఏ విషయమైనా ప్రతిదీ కూడా, ఏదైనా లెటర్ కావాలంటే ఎంపీ లెటరు, ఇప్పుడు ఎమ్మెల్యే లెటరు, ఎంపీ దగ్గరికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యే లెటర్ కావాలంటుండే. అట్లా అన్నీ చాలా ఇబ్బంది పెట్టిండ్రండి, చాలా అంటే చాలా. అసలు బాధ అనిపించింది. మా కార్యకర్తలు బాగా సఫర్ అయింది. పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేస్తే వీళ్ళు మమ్మల్ని కేర్ చేస్తలేరని. మీకు సబితా ఇంద్రారెడ్డి గారితో ఫ్యామిలీ రిలేషన్ ఇది, ఇంద్రారెడ్డి గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చింది. ఎట్లా ఉంటుంది మీ అనుబంధం? ఎట్లా ఉంటుంది రిలేషన్షిప్? ఎట్లా ఉంటుంది? అంటే పాలిటిక్స్ అండి, రిలేషన్. సో పర్సనల్గా కుటుంబ సంబంధాలు అవి బాగానే ఉంటాయి? బాగానే ఉంటాయి. మీరు ముందు చేవెళ్ళ టికెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు కదా, చేవెళ్ళ టికెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు, అండ్ ఇప్పుడు మల్కాజ్గిరి అంటే మేమేం ఎక్స్పెక్ట్ చేయలేండి, వాళ్ళే అడిగారు. అంటే మీకు అక్కడ పట్టుంది కాబట్టి పార్టీలోకి వచ్చినప్పుడు చేవెళ్ళ టికెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. కార్యకర్తలు కోరిండ్రు, అందరూ దాన్ని ఎవరైనా సాధారణం అంతే కదా. ఇప్పుడు అక్కడ మా కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు అక్కడ కోరుకున్నారు కాబట్టి అధిష్టానం నిర్ణయించి, సరే అధిష్టానం ప్రకారం మేము లీడర్ అన్నప్పుడు ఎక్కడ పోతే అక్కడ పోవాలి కదా, అదే లీడర్షిప్ అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మల్కాజ్గిరికి సంబంధించి ప్రధానంగా మీరు ఎంపీగా
పోటీ చేస్తూ ఉన్నారు. గెలిస్తే ఏం చేస్తారు? ఎంపీ ఆ కాన్స్టిట్యున్సీకి మీరు ఏం చేస్తారు? చాలా చేయాలండి. మల్కాజిగిరి అంటే సిటీ సరౌండింగ్ ఉండడం వల్ల చాలా రోడ్స్ డెవలప్ చేయాలి. ఇంటర్నల్ రోడ్స్, కంటోన్మెంట్ ఏరియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళకి రోడ్స్ లేవు, డ్రైన్ లేదు, వాళ్ళకి హౌస్ పట్టాలు, ఇంకా చాలా ఎన్నో ప్రాబ్లమ్స్. ఇంకా నాకు నిన్న కొన్ని ఇచ్చిండ్రు. ఇంకా డీటెయిల్డ్గా ఇంకా 2-3 డేస్లో నేను అన్నీ తెలుసుకొని మల్కాజిగిరి టోటల్ ఏరియా ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో అది తీసుకొని గవర్నమెంట్కి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎలక్షన్ బిఫోరే అన్ని వాగ్దానాలు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. బేసిక్గా గ్రామాలకి సంబంధించి ఎట్లాంటి కాన్సన్ట్రేట్ చేసింది గవర్నమెంట్? మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి చూశారు కదా బీఆర్ఎస్లో, అసలు ఎంత కాన్సన్ట్రేట్ చేసింది? మిషన్ కాకతీయ కావచ్చు, ఇట్లాంటి వాటి వాటర్ సప్లై కావచ్చు, ఎట్లా అనిపించింది? అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నప్పుడు గవర్నమెంట్ నుంచి డెవలప్మెంట్ నిజంగా జరిగిందా క్షేత్రస్థాయిలో అనేది? మిషన్ భగీరథ తీసుకొచ్చిండండి. అసలు డ్రింకింగ్ వాటర్కే యూజ్ చేయట్లేరు. 24 hours రోడ్డు పైన పోతూనే ఉంటాయి. అవి పవర్ ఉన్నంతసేపు పోతూనే ఉంటాయి. ఎక్కడి నుంచే వస్తున్నాయి, మేము ఎందుకు తాగాలి, ఏదో మాకు ఏదైనా తాగితే ఏదైనా రోగాల పాలవుతాం అనేది భయం అనేది ఉండే ప్రజలకి. ఆ మిషన్ భగీరథ వాటర్ వేసినప్పుడు రోడ్స్ అన్నీ రోడ్స్ అన్నీ పోయినాయండి. సీసీ రోడ్స్ మొత్తం పోయినాయి. మళ్ళీ వేయరు, ఇంకేయలే చాలా వరకు. ఎక్కడో కొన్ని వేసినట్టున్నారు కానీ మిగతా రిమైనింగ్ వేయలేరు. అవన్నీ కంప్లీట్ చేయాలి. రోడ్ వేసినప్పుడు మామూలుగా పైప్ లైన్ తీసినప్పుడు తీయాలి, మళ్ళీ రోడ్ వేయాలి కదా, మళ్ళీ వేయలేరు. అట్లా చాలా ఇబ్బంది అయింది ప్రజలకి. నడుస్తుంటే ఎన్నో యాక్సిడెంట్లు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు నడుస్తుంటే కూడా చాలా ఇబ్బంది పడ్డాడు పిల్లలు కానీ అందరు. మా హయాంలో బాగా అభివృద్ధి జరిగిందని చెప్పుకున్నారు బీఆర్ఎస్. తెలంగాణ పునర్నిర్మాణం జరిగిందని చెప్పుకున్నారు. మీరు ఏకీభవిస్తారా దాంతో? అభివృద్ధి అంటే రోడ్స్ బిల్డింగ్ కావండి, రోడ్స్ కూడా కావాలి. రోడ్స్ ఏవి అసలు రోడ్స్ అప్రోచ్ రోడ్లు, కనెక్టింగ్ రోడ్సే కాలేవు. చాలా వరకు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ నుంచి తక్కువనే వచ్చింది. స్కీమ్స్ అన్నీ మరి కొన్ని స్కీమ్స్ వృధాగా పోయినాయి. దళిత బంధు అన్నారు, ఒక్కరికి ఇచ్చి 10 మంది ఆంటీ అయినరు. ఇంకా అట్లా చాలా ఉన్నాయండి. ఇంకా బీసీ బంధు అని ఇట్లా అందరినీ అట్లా కమ్యూనిటీ వైజ్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురైనాయి. ఇంకా ఏమన్నా చెప్తారా మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలకి? మల్కాజిగిరి ప్రజలను కోరేది ఏంటంటే, గతంలో ఉన్న నేను జెడ్పీ చైర్పర్సన్గా 10 సంవత్సరాలు నేను జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నా. నాకు కూడా ప్రతి గ్రామం తెలుసు. కుత్బులాపూర్, మేడ్చల్, షామీర్పేట్, రంగారెడ్డి డిస్టిక్లోని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గట్కేసర్, ఎల్బీ నగర్లో కొంత ఏరియా, కంటోన్మెంట్లో కూడా నేను కూడా అప్పుడప్పుడు చాలా వరకు ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడం జరిగింది. ఇంకా కుక్కట్పల్లిలో కూడా కొంత ఏరియా మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి వస్తుండే. కాబట్టి నాకు అవగాహన ఉంది. నేను తప్పకుండా డెవలప్ చేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటా. ముఖ్యంగా నాకు కూడా ఇప్పుడు పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు, ఇప్పుడేం పని ఉండదు కాబట్టి తప్పకుండా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. కాబట్టి తప్పకుండా మీరు మీ సమస్యలు ఏదున్నా నాకు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు. మీరు ఒక్కసారి ఆపర్చునిటీ ఇవ్వండి. ఒక లేడీగా నేను చట్టసభలోకి వెళ్ళాలని అనుకున్నా, శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ వెళ్ళాలని కోరుకుంటున్నా. మీరు ఆపర్చునిటీ ఇస్తే తప్పకుండా మీకు వెళ్ళాలా. నేను మీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. మనకి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ అనేది ఉండాలి. అది వేరే పార్టీ ఉంటే సాధ్యం కాదు కాబట్టి, అసాధ్యం కాబట్టి మీరు నా మీద నమ్మకం పెట్టుకొని మీరు గెలిపిస్తే తప్పకుండా ఏదన్నా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నేను మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం. మీరు ఇప్పుడు కూడా మళ్ళీ పొరపాటు చేసి వేరే గెలిపిస్తే మాత్రం మళ్ళీ వెనుకబడిపోతారు. ఇది ట్రస్ట్ చేయండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి నన్ను గెలిపిస్తే మీకు తప్పకుండా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను.